ఎక్కువ డ్యామేజ్ ఉంది చేయనంత అదంతా 16 రోజులు కండి ఏడు తాగేద్దండి రకం అక్కడ చూడండి ఆ సూడి మనగా సూడి కనపడేది అలా అది ఎదురు చూడండి సూడి మొలక ఇంకా సరిగ్గా ఎత్తలేదు మొలకెత్తేద్దండి అది ఈ నైట్ మొలకెత్తేద్దాం నియోజకవర్గం కవర్ చేయాలి ఇప్పుడు వాళ్ళు ఇంకా అక్కడ వెళ్ళాం కాబట్టి ఏరియా మారేకి బాగుంటుంది కదా. పల్లది ఆవిడ ఇలాగ వస్తున్నారా ఇలాగ వెళ్ళమండి బాగా స్వర్ణం అనేసి 2,27,000 హెక్టార్లో మనకి వరి పడింది. అందులో 40% ఏరియా స్వర్ణ పడింది. ఈ గత 2 రోజుల నుంచి వచ్చే వర్షాలకి ఈ స్వర్ణ రకమే ఎక్కువగా డ్యామేజ్ అయ్యింది. పనాల మీద 9,000 హెక్టార్ల వరకు ఉంది. అలాగే స్వర్ణ కూడా పడిపోయి ఉంది. మిగతా వెరైటీస్ అన్ని హార్వెస్టింగ్ అయ్యి ఉన్నాయి కొన్ని, లేదా స్టాండింగ్ క్రాప్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇది కూడా ఇదే వర్షం కంటిన్యూ అయితే మనకి రేపు కూడా ఇలాగే ఉండేది. అయితే ఫోర్కాస్ట్ అయితే 2 రోజులు ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ఇది ఇలాగే ఉంటే స్వర్ణం మొత్తం కూడా మనకి చేతికి వచ్చే అవకాశం కనపడలేదు. రైతులు ముఖ్యంగా మరి ఉప్పు 50 కేజీలు ఉప్పు, హెక్టార్కి 50 కేజీలు ఉప్పు, లేదా ఎకరానికి 20 కేజీలు ఉప్పు మన పనుల మీద జల్లుకుంటే కనుక మొలక రాకుండా, డిస్కలరేషన్ రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ జిల్లాలో రైతులందరూ ఎవరైతే స్వర్ణం ఊడ్చారో వీళ్ళందరూ కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే చేలో నీరు ఉంటే కనుక డ్రైనేజ్ సిస్టమ్ కూడా క్లియర్ చేసుకుని వాటర్ కూడా బయటకు వెళ్ళే ఏర్పాటు కూడా చేసుకోవాల్సి ఉంది.